కాబట్టి విశ్వాసులకు దేవుడిస్తున్న పిలుపు ఇట్టి భయంకరమైన ఈ వ్యభిచార మత్తు నుండి, ఈ అసంఘ అపవిత్ర కార్యముల గూర్చి అప్రమత్తమై ఉండాలి. పార్టీలు, పబ్బాలు, తాగుడు, విగ్రహారాధన పార్టీలు చేసుకుంటూ వాటితో మత్తిల్లకుండా అప్రమత్తంగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేనిని విశ్వసిస్తూ ఉన్నారు? యేసు క్రీస్తు ప్రభువు నా రక్షకుడు అని అంగీకరించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభుకి హృదయాన్ని అంకితము చేసిన తర్వాత ఆ యొక్క అతి పరిశుద్ధమైన ఆ ప్రభు యొక్క ప్రెజెన్స్, ఆయనను కలిగి ఉన్న స్థితి నుండి మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి అని వాక్యము సెలవిచ్చుచుంది. మీరు కట్టుకొనుచు అతి పరిశుద్ధమైన విశ్వాసమందు మిమ్మల్ని మీరు కట్టుకొంచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ప్రార్థన చేయవారై ఉండాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. ఆ ప్రభువు మధ్యాకాశమునకు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పిలుస్తారు, నేను ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, నేను మత్తిల్లి ఉంటే, ఈ ఆచారాలతో ఉంటే, ఈ లోక భోగాలతో ఉంటే నేను ఆయన పిలుపు వినలేనేమో. అయితే విడువబడితే నా స్థితి ఏంటి అని మన స్థితిని ఎరిగిన వారమై నిందించుకున్నట కాదు, సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎవరైనా సంఘంలో సందేహాలు ఉంటే, అనుమానాలు ఉంటాయి, ఆ అనుమానాలతోనే ఇంటికి వెళ్ళకుండా, అనుమానం ఏదైనా ఉంటే వాటిని తెలియచేసుకోవాలి, తెలుసుకోవాలి, విపులంగా తెలుసుకోవాలి. అట్టి వారిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అనుమానాలతో అగ్నికి వెళ్ళిపోతారు. అట్టి వారిని మనము రక్షించవలసిన వారమై ఉన్నాం. అగ్నిలో నుండి లాగినట్టు అపవాది అగ్నిగుండంలో పడివేయబడతాడు, వాడితో పాటు వీరు పడిపోతారు. కాబట్టి